హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ కేబీ. ఈరోజు మీకు కొత్తగా వీడియో తీసుకొచ్చా. ఏంటంటే మీరు అందరూ నన్ను బ్రో నా ఛానల్ అన్ఫ్రీజ్ అయిపోయింది, అన్ఫ్రీజ్ ఎలా చేయాలని అడిగారన్నమాట కొంతమంది. అందుకనే నేను వీడియో చేస్తున్నా చూడండి. ఎందుకంటే మీ ఛానల్ అన్ఫ్రీజ్ అవుతుందంటే మీరు డైలీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ మీరు వైట్ వీడియోని ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు. అందుకని మీ ఛానల్ డెడ్ అయిపోతుంది. అందువల్ల మీకు వ్యూస్ కానీ ఎక్కువ ఏమి రావు. అలా మీరు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకు ఫ్రీజ్ కాకుండా ఉంటుందన్నమాట. అదే మనం అన్ఫ్రీజ్ ఎలా చేయాలి బ్రో అని అడిగారు. మీరు డైలీ ఆ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అన్ఫ్రీజ్ అయిపోతుంది. మీరు వైట్ స్టూడియోని ఓపెన్ చేయకుండా ఉంటే మనం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కలుగుతాం. అలాగే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూడగలుగుతున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎందుకంటే ఫ్రీజ్ అవుతుందంటే మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చి మీరు ఏం చేయట్లేదు, వీడియోస్ అని అప్లోడ్ చేయట్లేదు డైలీ. సెకండ్ స్టెప్ వచ్చి మీరు ఎక్కువ వైట్ స్టూడియోని ఓపెన్ చేస్తున్నారు. థర్డ్ స్టెప్ వచ్చి మీరు ఎక్కువగా కంటెంట్ అని బాగుండాలన్నమాట. కంటెంట్ అని బాగుంటే మనం ఛానల్ ఫ్రీజ్ కాదంటే మీరు ఎక్కువగా మీ వీడియోని మీరే చూసుకున్నారు, అటు చూసి ఫ్రీజ్ అయిపోతుంది. ఈ వీడియోలో చూడండి, నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను, ఎలా అన్ఫ్రీజ్ చేయాలో చూడండి. ముందుగా స్క్రీన్ రికార్డ్ అయినా స్టార్ట్ చేసా చూడండి. మీరు ఎందుకంటే మీ దాన్ని ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే చూడండి, ముఖ్యంగా మీరు ఇలాంటి పనులు తప్పులు మాత్రం చేయబాకండి. ఎందుకంటే నాకు జరిగింది. నేను రోజు నా వీడియోస్ నేను చూస్తాను, అలా ఫ్రీజ్ అయిపోయింది, అన్ఫ్రీజ్ చేసుకున్నాను. నేను కూడా మీరు అతను అడిగితే ఇలాగ చేసుకో బ్రో సక్సెస్ అవుతాం అంటే నేను సక్సెస్ అవుతున్నాను అనమాట. మీరు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేయగానే మీ ఛానల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది. వచ్చిన వెంటనే మనకు మొత్తం వచ్చిన తర్వాత అనాలిసిస్లోకి వెళ్ళండి. అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలాగనేది వస్తుంది. మీరు కానీ ఎక్కువసేపు మీ వీడియోస్ మీరే చూస్తుంది అయితే ఫ్రీజ్ అయిపోతుంది. దాన్ని మీరు అన్ఫ్రీజ్ చేయాలనుకున్న 15 days పడుతుంది. అలా కాకుండా 1 dayలో ఎలా చేయాలని నేను చెప్తాను అనమాట. మీరు ఈజీగా సక్సెస్గా అవ్వచ్చు. అలాగే మీరు కానీ కామెంట్ చేయగలిగితే నేను కూడా మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్ అనేది తీస్తాను అనమాట. ఈ వీడియోలో మీరు చూడండి, ఇన్స్పైర్డ్ కంటెంట్ అడ్వైజ్ ఇన్స్పిరేషన్ ఓవర్ వైజ్ అని ఉంది. తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది అనమాట. చూసారుగా నా ఛానల్లో నేను ఇలాగ అప్లోడ్ చేశాను, కానీ ఇంకా నా సబ్స్క్రైబ్ అవ్వలేదు. అందుకని నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం. తర్వాత ఇన్స్పిరేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మీకు ఇన్స్పిరేషన్లో కొంచెం సేపు లేట్ అవుతుంది, నాకు నెట్ స్లోగా వస్తుంది. కాబట్టి ముందుగా ఏం చెప్తున్నానంటే మీరు డైలీ మీ వీడియోస్ మీరు చూడబాకండి, కానీ మీ ఫ్రెండ్ ఫోన్లో మాత్రం చూడండి. ఎక్కువ మీరు కానీ చూస్తే అయితే మాత్రం మీ ఛానల్ డెడ్ అయితే అవుతుంది అనమాట. అందుకని ఇన్స్పిరేషన్లోకి వెళ్ళి మీరు ఇన్స్పిరేషన్ దేని గురించి చేస్తున్నారు, మీ వీడియో ఏంది, కంటెంట్ ఏంది సెర్చ్ చేయండి. నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలి కాబట్టి యూట్యూబ్ గురించి చేస్తున్నా. నేను యూట్యూబ్ టెక్ అని టెక్ కొట్టిన వెంటనే మనకు ఎలా సెర్చ్ మనకు ఇన్స్పిరేషన్ యూట్యూబ్ టెక్ అనగానే మనకు కొన్ని ఛానల్స్ అయితే వస్తాయి, కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. దాన్ని మనం లైక్ చేసుకోవాలి. లైక్ చేసుకొని ప్రతిరోజు మన వీడియోస్ మనం కానీ అలాగే పాడిస్తూ అప్లోడ్ చేయగలిగితే మనం మాత్రం సక్సెస్ అవుతాం. ఇంకా వ్యూస్ కానీ రాకపోతే నన్ను అడగండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను అనమాట. ఇలాగ చేసిన వెంటనే మీకు ఇలాగ వస్తుంది. ఎవరైనా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని నేను లైక్ కొట్టుకున్నా. తర్వాత టెక్ ఛానల్ యూట్యూబ్ ఇది లైక్ చేసుకున్నా. అట్లాగే మీరు దేని గురించి అయితే చేస్తారో దాన్ని లైక్ చేసుకోండి. అలాగే మీరు కస్టమైజ్లోకి వెళ్ళండి, మీరు ఛానల్ కస్టమైజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేయాలి. మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ చేయాలన్నమాట. బ్రాండింగ్ ఇక్కడ ఏం చేసాం, బేసిక్ ఇన్ఫర్మేషన్ చేయగానే ఇక్కడ ఏం చేయాలి, యూట్యూబ్ టిక్ అయిపోయాను కదా, దాని పక్కన మీకు కానీ యూస్ కానీ రాకపోతే దాని పక్కన .1.1 million సబ్స్క్రైబర్స్ అని ఏదో మీరు సెర్చ్ చేయండి. మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే యూట్యూబ్ ఇవన్నీ మీకు టాపిక్లో చెప్తాను. 7 మంది సబ్స్క్రైబర్ చూడండి. మీరు కానీ సపోర్ట్ చేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను చేస్తానమాట. ఇలాగ మీరు వీడియోస్ని డైలీ అప్లోడ్ చేయండి. నేను చూడండి, నా ఛానల్లో నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు.
చూసారు కదా నా ఛానల్ వ్యూస్ సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు. మీరు కూడా డైలీ అప్లోడ్ చేస్తే ఇది అన్ఫ్రీ అంటే 1 డేలో మీది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, అన్ఫ్రీజ్ అయిపోతుంది. అలాగే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.